अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद मोहसिन। आप देख रहे हैं सारा न्यूज़ चैनल, सच की आवाज़। खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप तमाम का खैर मकदम है। राजेंद्र नगर के अत्तापुर पुलिस स्टेशन लिमिट्स के तहत आने वाले गणेश फेस्टिवल के मौके पर अत्तापुर के इलाके MM पहाड़ी लकी पैलेस में ACP राजेंद्र नगर T श्रीनिवास ने एरियाज के गणेश कम्युनिटी के शिवरामपल्ली अत्तापुर NM गुड़ा के मेंबर्स के साथ मीटिंग की, जिसमें अत्तापुर सर्कल इंस्पेक्टर वेंकटाराम रेड्डी, अत्तापुर डिटेक्टिव इंस्पेक्टर रवि, सब इंस्पेक्टर वेंकनया, सब इंस्पेक्टर श्रीनु, ASI राशिद मियाँ और दीगर पुलिस ऑफिसर्स भी इस मौके पर मौजूद थे। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। इसी तरह की मज़ीद तफसीलात से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। మా యొక్క సూచనలను కూడా పాటించాలని విన్నవిస్తున్నాం। ఎందుకంటే ముందుగా మనకు ఎన్ని విగ్రహాలు మనం ఇన్స్టాల్ చేస్తామనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఉండాలి। ఎందుకంటే జరగకూడదు జరిగినా లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా అటెండ్ అయినా కానీ మనకు తెలియాల్సిందంటే ఫలానా దగ్గర ఈ విగ్రహం ఉన్నది అనేది అయితే మాకు నాలెడ్జ్లో ఉండాలి। కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా। ఆ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ। అది ఆన్లైన్లో చేసేది ఉంది కాబట్టి మీ ఇంట్లో నుంచే లేకుంటే మీరు ఎక్కడ నుంచైనా ఆన్లైన్ చేసుకోవచ్చు। మీకు పోలీస్ స్టేషన్ రావాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోండి। రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక ఫోన్ కాల్ మన ఇన్స్పెక్టర్ గారు కానీ నాకు కానీ ఇన్స్పెక్టర్ చేసినట్లయితే మేము రాసుకుంటాము ఆర్గనైజింగ్ కమిటీ అనేది। ప్లస్ ముందుగా మీరు డిసైడ్ చేసుకోండి, మీటింగ్ పెట్టుకోండి, ఎంత హైట్ తెచ్చుకుంటాము, ఏ రకంగా ఉండాలో విగ్రహం అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు। కాబట్టి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అన్ని రకాల సూచనలు చేసిన సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసుకొని మీరు పాటిస్తూ ఉంటే అది అందరికీ ఆమోదయోగ్యము, ప్లస్ అందరూ కూడా సంతోషంగా ఉంటుంది। కాబట్టి మీరు సూచనలు తప్పకుండా పాటించండి। ఇప్పుడు అందులో ఉన్నటువంటి మీ అప్లికేషన్లో ఉన్నటువంటి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయండి। ఎందుకంటే మాకు ఈజీ ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది। ఇప్పుడు తాను అన్నట్టు కేబుల్ ఆపరేటర్స్ వైర్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉన్నా లేకుంటే ఇంకేమన్నా ఉన్నా ఏడైనా సమస్యాత్మకమైన ప్లేస్ ఉంటుంది, ఇప్పుడు డిస్ప్యూటెడ్ ప్లేస్ ఉంటుంది, ఆ డిస్ప్యూటెడ్ ప్లేస్లో పెట్టకూడదు। ఎందుకంటే మనం ముందే ఈ గణేష్ మీటింగ్ కోసం వచ్చిన అందరూ ఆర్గనైజర్స్కి వెల్కమ్। అత్తాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున ఇప్పుడు మీరందరూ పత్తిగుంట చెరువుకా లేకపోతే ట్యాంక్ బండ్కా? ఎంతమంది ట్యాంక్ బండ్కి వెళ్తారు దీంట్లో? ఓకే ఓకే గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జరిగిన గవర్నమెంట్ లెవెల్లో మీటింగ్ జరిగింది। అయితే అందరి రిక్వెస్ట్ మేరకు మన దగ్గర కాటేదాన్ దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పూలింగ్ బూత్ పెడతారు। అక్కడ మీ రిక్వైర్మెంట్ని బట్టి అది గణేష్ది ఏర్పడే కొంచెం ముందు పూలింగ్ బూత్ని అక్కడ టెంపరీగా సెటప్ చేస్తారు। ఇవాళ సిపి ఆఫీస్లో జరిగిన మీటింగ్కి మన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆయన కూడా వచ్చారు। వచ్చి వాళ్ళు దుర్గానగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక పోలింగ్ బూత్ పెడతారు। మీకు ఏ వెహికల్ అయితే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళు దానికి తగ్గట్టు ఆ క్యూ లైన్లో అది ప్రొవైడ్ చేస్తారనమాట। ఇంకొకటి మీ గల్లీకి సరిపోయే వెహికల్ మాత్రమే మాట్లాడుకోండి। ఇప్పుడు నీ గల్లీ ఒక 10 ఫీట్ రోడ్లో ఉంది, నువ్వు టస్కర్ వెహికల్ తీసుకొస్తే అది కాదు, అది నీకు ప్రాబ్లం, తర్వాత నీ వెనుకున్న గణేష్ మిగతా వాళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది। నీ వల్ల మొత్తం వెహికల్ ఆ రోడ్ అంతా జామ్ అవుతుంది, మళ్ళీ దాన్ని క్రేన్ తీసుకురావాలి, ఆ వెహికల్ బయటకు తీసుకురావాలంటే అది కష్టమవుతుంది। కాబట్టి ముందే మీరు బుక్ చేసుకునేటప్పుడే మీ గల్లీకి దాని యొక్క విగ్రహం ఎత్తుకి ఎంత సెట్ అవుతుందో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకుంటారు। ఒకళ్ళు వాడు టస్కర్ పెట్టాడని చెప్పి 3 ఫీట్ దానికి ఒక టస్కర్ పెడితే అది యూజ్లెస్, అది బయటకు మనం చూపి